నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యామిలీ పాలిటిక్స్ ట్రెండ్ నడుస్తోంది. అది కూడా ఫ్యామిలీ ప్యాకేజీలతో పార్టీలు మారుతున్నటువంటి నయా ట్రెండ్ అని చెప్పాలి. దేశ రాజకీయాల్లో వారసత్వం కామన్గా మారింది. అయితే తెలంగాణలో మాత్రం ఆ వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెడుతున్నారు కొంతమంది సీనియర్ నాయకులు. సో కూతురు కోసమో, కొడుకు కోసమో, భార్య కోసమో ఇట్లా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళను రాజకీయంగా తెర మీద తీసుకొచ్చేందుకు, అరంగేట్రం చేయించేందుకు పదవులను కూడా ఇవాళ త్యాగం చేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ రాజకీయ జీవితాన్ని పణంగా పెడుతున్నారు. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే ఈ ఫ్యామిలీ ప్యాకేజీలు ఎక్కువగా కనిపిస్తుంది. గత నెల రోజులుగా 4 కుటుంబాలు పార్టీలు మారాయి. ఆ 4 రాజకీయ నేపథ్యంలోనే కొంత కుటుంబాలు మారినట్టుగా రాజకీయ వారసత్వం కోసమే కుటుంబ సభ్యులను పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొదటగా పట్నం మహేందర్ రెడ్డి తన భార్యకు ఎంపీ టికెట్ కోసం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిపోయారు. తమ్ముడు పార్టీ మారకపోయినా భార్య కోసం ఆయన ఎమ్మెల్సీ పదవి ఉన్నా కండువా కప్పుకోకుండా భార్య సునీతా మహేందర్ రెడ్డితో కాంగ్రెస్ కండువా కప్పించారు. ఇప్పటికే వికారాబాద్ జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి సునీతా మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కట్టబెట్టేటువంటి పరిస్థితి. కేవలం భార్య ఎంపీ టికెట్ కోసమే ఆయన 2 సార్లు మంత్రిగా అవకాశాన్ని ఇచ్చినటువంటి బీఆర్ఎస్ను కూడా ఆయన ఇవాళ వీడుతున్నటువంటి పరిస్థితి. ఇక తాజాగా పార్టీ మారినటువంటి మరో సీనియర్ నేత కేశవరావు, 54 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కేశవరావు రాజకీయ ప్రస్థానం మొత్తం కాంగ్రెస్ పార్టీతోటే ముడిపడిందని, ఉద్యమ సమయంలో ఆయన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ పోరాటం కోసమే చేరాను, రాష్ట్రం కోసం చేరానంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. గత 10 ఏళ్లుగా ప్రభుత్వంలో కీలకంగా ఉంటూ కూడా కేసీఆర్ సన్నిహితులుగా రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కూడా కేకేకు రాజ్యసభ, ఆయన కొడుకు కార్పొరేషన్ చైర్మన్, ఆయన కూతురికి హైదరాబాద్ మేయర్గా అవకాశాలు కల్పించినా ఇవాళ మొత్తంగా కేసీఆర్ తర్వాత కుటుంబం మొత్తానికి పదవులు సంపాదించినటువంటి వ్యక్తి ఎవరైనా బీఆర్ఎస్లో ఉన్నారంటే అది కేకే మాత్రమే. ఇప్పుడు కూడా తిరిగి మళ్ళీ కుటుంబ పదవుల కోసమే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కేకే. ఇప్పటికే హైదరాబాద్ మహానగర మేయర్గా ఉన్నారు ఆమె కూతురు విజయలక్ష్మి. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తుండగా అధిష్టానం కొంత ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఖైరతాబాద్ స్థానం. దీంతో కాంగ్రెస్లో చేరితే ఖైరతాబాద్ నుంచి విజయలక్ష్మిని బరిలో దింపే అవకాశం ఉందని కూడా కేకే ఇప్పటి నుంచే స్కెచ్ వేసుకున్నట్టుగా కూడా కొంత రాజకీయ వర్గాల్లో కొంత టాక్ వినిపిస్తుంది. అందుకోసమే ఆయన ఇవాళ పార్టీ మారినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆయనతో పాటుగా మేయర్గా ఉన్నటువంటి కూతురు విజయలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కానీ కొడుకు విప్లవ్ మాత్రం బీఆర్ఎస్లోనే కొనసాగుతారంటూ కూడా క్లారిటీగా చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఈ మధ్య కాలంలోనే మారినటువంటి కుటుంబాల్లో మరో సీనియర్ లీడర్ కడియం శ్రీహరి. సో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ పార్టీలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసినటువంటి అనుభవం కడియం శ్రీహరిది. కానీ నిన్న మొన్నటి వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసేటువంటి కడియం తీరా సీన్ కట్ చేస్తే ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన కూతురుకే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేసిన టికెట్ ఇచ్చినా అది కాదనుకొని ఇవాళ కాంగ్రెస్లో వచ్చారు. అయినా అధికార పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు సులభం అనుకున్నటువంటి కడియం వెంటనే పార్టీ మారి కాంగ్రెస్ నుంచి ఎంపీ స్థానం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేవలం కూతురు కావ్య కోసం మాత్రమే రాజకీయ అరంగేట్రం కోసమే ఆయన ఇవాళ సుదీర్ఘ రాజకీయాల్లో ఎన్నడూ లేనటువంటి విమర్శలు ఇవాళ ఎదుర్కొంటున్నారు కడియం శ్రీహరి. అయినా కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. తన రాజకీయ జీవితం కొంత ఎట్లున్నా పర్లేదు, కూతురు కోసమే పార్టీ మారినటువంటి పరిస్థితి. ఇక నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాములు కూడా కొడుకు భరత్ కోసమే బీజేపీ పార్టీలో చేరిపోయారు. కావాలంటే బీఆర్ఎస్ పార్టీలోనే కొంత టికెట్ ఇస్తానని చెప్పినా కూడా తిరస్కరించి మరి ఆయన ఇవాళ బీజేపీలో చేరినటువంటి పరిస్థితి. అటు బీజేపీ కూడా ఆయన నాగర్ కర్నూలు సీటు కేటాయించింది. భరత్ పొలిటికల్ ఫ్యూచర్ కోసం మాత్రమే ఆయన పార్టీ మారారు అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. సో ఇక ఇదే బాటలో మరికొంతమంది కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు కూడా కొంత తెలుస్తోంది. రాజకీయ వారసత్వం కోసం తనయులకు, కూతుర్లకు పదవుల కోసం ఏ పార్టీలకు వెళ్ళడానికైనా, ఎలాంటి విమర్శలు ఎదుర్కోవడానికైనా, ప్రజల్లో పరువు ఎంత భ్రష్టు పట్టినా ఇవాళ నేతలు మాత్రం తమ రాజకీయ జీవితం ఇక మా జీవితాలు అయిపోయినాయి, వాళ్ళ కొడుకులకి, కూతుర్లకి కొంత రాజకీయంగా భవిష్యత్తు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఇవాళ స్వార్థ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఇవాళ తెలంగాణ మారబోతోంది. అందులో భాగంగానే ఇవాళ కుటుంబ రాజకీయాలకు తెరలేస్తోంది. కడియం శ్రీహరి విషయం తీసుకుంటే మొన్నటికి మొన్న ఆయన ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సందర్భంగా ఆయన తనకు రాజకీయంగా చివరి శ్వాస వరకు కూడా కేసీఆర్తోనే ఉంటాను అంటూ చెప్పినటువంటి పరిస్థితి. కానీ దాన్ని ఇవాళ గంగలో కలిపి ఆ మాటల్ని, ఆ వ్యాఖ్యల్ని మీద నిలబడకుండా ఆయన పార్టీ మారినటువంటి పరిస్థితి. ఇవాళ నెటిజన్స్ అందరూ కూడా ఆయన మాట్లాడినటువంటి ఆ వ్యవహారాన్ని, ఆ బైట్స్ని ఇవాళ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కూతురు కావ్య విషయం తీసుకున్నా కేసీఆర్ ఒకరోజు వరంగల్లో తన ఇంటికి
నైట్ స్టే చేసి డిన్నర్ చేస్తున్నటువంటి సందర్భంగా కూతురు కావ్య డాక్టర్గా ఉంది, ఆమె బాగా సెటిల్ అయింది. మరి రాజకీయంగా నువ్వు రామ్మా నేను సపోర్ట్ చేస్తా అంటూ కేసీఆరే అడిగాడు రాజకీయంగా ఎంట్రీ కోసం అని కేసీఆర్ని మెచ్చుకున్నటువంటి కడియం శ్రీహరి ఇవాళ అదే కేసీఆర్ని ఇవాళ నమ్మక ద్రోహం చేసి టికెట్ ఇచ్చినా కూడా పోటీ చేయకుండా ఖచ్చితంగా ఓడిపోతామని ఒక ఓటమి భయం వెంటాడుతోంది. కాబట్టి ఇవాళ గెలుపు కోసం పార్టీ మరి అధికార పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలి కావ్య నేను ఒక లక్ష్యంతో కడియం శ్రీహరి వచ్చాడు. సో ఆయన చెప్పాడు నేను ఇక అన్నీ చూసేసాను, డిప్యూటీ సీఎంగా పనిచేసా, మంత్రులుగా చూసే, ఇంకేం చూసి ఇంక పార్టీ మారాల్సినటువంటి అవసరం నాకు లేదు, నేను కేవలం కేసీఆర్ తోటి నా జీవితం అంతా ఉంటాను అని చెప్పి కొద్ది రోజులకే ఈ తరహా రాజకీయంగా ఆయన అడుగులు కొంత తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొనేలా కూడా చేస్తుంది. అంటే కడియంకి గతంలో ఎన్నడూ ఇట్లాంటి విమర్శలు ఇట్లాంటి వ్యవహారం చూసుండడు. కానీ మొట్టమొదటిసారిగా ఇవాళ ఆయన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాడు. కడియం శ్రీహరి చేసినటువంటి చర్యల్ని చాలామంది తప్పుపడుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ వీళ్ళు రాకని ఆహ్వానించట్లేదు. ఎందుకంటే గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని నేతల్ని కడియం శ్రీహరి ఏ విధంగా ఇబ్బంది పెట్టడం వాళ్ళందరూ కూడా నెమరేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఏకంగా గెలుపు సునాయాసం అవుతున్న ఒక అంచనాతోటి ఇవాళ వచ్చి ఎంపీ టికెట్ తీసుకొని పోటీ చేస్తే గెలుస్తారనుకోవడం కడియం శ్రీహరి యొక్క భ్రమే అవుతుంది తప్ప రాజకీయంగా అంత చాణక్యత ఉన్నటువంటి కడియం శ్రీహరి ఎందుకు ఇవాళ అధికారం కోసం లేకుంటే కూతురు కోసం తప్పటడుగులు వేస్తున్నాడు కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ ఎవరు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఖచ్చితంగా కడియం శ్రీహరికి బుద్ధి చెప్పాలి, కడియం శ్రీహరి ఓటమి ఖచ్చితంగా రాజకీయంగా సన్యాసం తీసుకునేలా కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వరంగల్లో చేస్తాడు కడియంకి అంటూ కూడా ఇవాళ సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే పదవి కోసం వాళ్ళు ఇవాళ పార్టీ మారారో అదే ఇవాళ వాళ్ళకి శాపంగా వాళ్ళ పాలట మారబోతోంది అని కూడా కొంత తెలుస్తోంది. మరి ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారు? ఒకవేళ ప్రజలందరూ కూడా ఇట్లాంటి ఫిరాయింపుదారులకి ఓటేసి గెలిపిస్తే ఇట్లాంటి ఫిరాయింపులు ఖచ్చితంగా ప్రజలు కూడా ఇవాళ ఆహ్వానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నిజంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వల్ల ఆరోపిస్తున్నట్టుగా లేకుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నట్టుగా స్థానికంగా ఉన్నటువంటి నేతలు చెప్తున్నట్టుగా మరి అక్కడ వరంగల్ ప్రజలు వీళ్ళ రాజకీయంగా వీళ్ళ జీవితాన్ని డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కడియం శ్రీహరినైనా కావ్యనైనా కడుపులో పెట్టుకుంటారా, ఓటేసి గెలిపిస్తారా, లేదంటే కనుక ఓటేయకుండా తిరస్కరిస్తారా? ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తే మాత్రం ఇట్లాంటి ఫిరాయింపు రాజకీయాలకు ప్రజలందరూ కూడా ఆహ్వానం చెప్పినట్టుగానే అవుతుంది. మరి అట్లాంటి సందర్భాల్లో ప్రజలే కొంత వివేకంతో ఆలోచించేసి డెసిషన్ తీసుకోవాలి. సో ఇట్లా మొత్తంగా కుటుంబ రాజకీయాల కోసం, కుటుంబ సభ్యుల కోసం ఇవాళ పార్టీ ఫిరాయింపులు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ఆ అంశాలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.